మీ పద్మావతి ఎంత దూరం బాధపడుతుందో. భోజనం చేయట్లేదు, నిద్రపోవటం లేదు, ఆటలాడుకుంటం లేదు, పాటలు పాడుకుంటం లేదు. ఆ అమ్మాయిని చూసి మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. యజ్ఞాలు చేయించారు, యోగాలు చేయించారు, ప్రాయత్తులు కట్టించారు, హోమాలు చేయించారు, యాదను కొట్టున్నారు, వైద్యులు కూడా చూపించారు. కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. ఎక్కడో ఎరుకల సాన కేక వినిపిస్తా ఉంది. ఏమైనా ఎరుక చెప్పించుకుంటే ఏమన్నా ఉన్న విషయం తెలుస్తుందేమో. జరిగింది, జరుగుతా ఉన్నది, జరిగిపోయింది, జరగబోయేది కూడా చెప్పుద్దయ్యా. మరి మీ పద్మావతి కోసం పిలిస్తే వస్తుంది, లేకపోతే పక్క బజారుకి వెళ్ళి చెబుతాము. సోదోయమ్మ సోది ఎరుగా చెబుతామమ్మ, ఎరుగా చెబుతాము. సోదోయమ్మ ఎరుగా కంచి కామాక్షి వలకు శ్రీశైల భ్రమరాంబ వలకు కొన్నూరు పార్వతమ్మ వలకు శ్రీశైల శివకేశవుల వరకు స్వర్ణపురి జగన్నాథుల వరకు పలుకు విజయవాడపురంలో గల శ్రీ రాజరాజేశ్వరి మాత పలుకు పలుకోయమ్మ పలుకు. ఎంత చక్కని నారాయణకు చనిపోతున్నారు. మా శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా? ఏమండి, ఎలాగూ మేము చెప్పిన మాటలు నమ్మి ఇస్తారా? మీకు ఏదైనా సందేహాలు ఉంటే తీర్చుకొని ఇచ్చారనుకోండి, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకా అమ్మా, ఈ విజయవాడ వాసీలు చాలా అమాయకులమ్మా. అబ్బా, కాబట్టి వాళ్ళ తరపున మధ్యవర్తిగా నేను మాట్లాడటానికి వస్తాను. వాళ్ళ అమాయకులు కాదమ్మా, కాకపోతే మా మీద గౌరవంతో అలా చెప్తున్నారు. మా అమాయకులు కాదమ్మా. మరి ఎంత అమాయకులు కాకపోతే మీరు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు అంటే మీ అమ్మాయిని ఇచ్చేసేయండి, ఇచ్చేస్తామంటున్నారంటే మరి ఎంత అమాయకులమ్మా. శ్రావణ మాసం అమ్మాయి, వాళ్ళ లక్ష్మీ వారు అమ్మ, ఎంత ఎన్నుకున్నారో చూడండి. మరి గృహప్రవేశము కానీ రకాలుగా ఎన్నుకున్నారు. వాళ్ళ అమాయకులు ఎట్లయితారమ్మా? కానీ ఆడపిల్ల వాళ్ళు కదా, లోపల సందేహాలు చాలా ఉంటాయి. అమ్మో అబ్బాయికి అలాగేనమ్మా, ఏమన్నా ఉంటే సందేహాలు మీకు వచ్చారు కదా మధ్యలో. అమ్మ పెళ్ళి అంటే ఏంటి? 3 ముళ్ళు 7 అడుగులు 2 జీవితాలు నిండు 100 ఏళ్ళు ఉండే జీవితాలు కదా. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నారండి, మీ అమ్మాయికి ఇచ్చేసేయండి అంటే మనం ఎలా ఇస్తాము? మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాము. ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చి వద్దమ్మా. మేడలు విద్యలు పొలాలు స్థలాలు మాకేమక్కర్లా. 14 లోకాలు మా అబ్బాయే, మీ అమ్మాయే 14 లోకాలకు అధిపత్యాలు అవుతుంది. అందులో ఏమి ఆలోచించాల్సిన పని లేదు. 14 లోకాలకు తగినట్లుగా చక్కగా మీ అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకోండి, పుట్టినసారి ఘనంగా పెట్టుకోండి, అత్తవారింటికి పంపించుకోండి. అమ్మ కట్నాలు కానుకలు ఏం వద్దంటే మరి 7 వారాలు నగలు అడుగుతున్నారు. మేము కూడా అడగకూడదంటూ ఒక మాట అడుగుతున్నాము. మేము అడగటం లేదు, కాకపోతే 14 లోకాలకు తగినట్లుగా ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లి చేయలేదన్నారు అనుకోండి, మీకు వస్తే మాట ఒకటి, మాకు వస్తే ఒకటి. అవి కూడా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళం సమర్పించినా కూడా పరవశమైపోతాను. వారికి కావాల్సినవి ప్రసాదించే భగవాను నేను సెలవించానమ్మా. మనం భక్తితో చేసుకుందాం, ప్రేమతో. ఓం జై గణనాథ. ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రిక. వధువు నారాయణపురం నివాసులైన ఆకాశరాజులు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతీదేవిని, వరుడు శ్రీ శేషాచల నివాసులైన బకుళామాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణము చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. శుభ ముహూర్తము 8/8/2024 క్రోధీనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, చవితి తిథి, ఉత్తరా నక్షత్రము, గురువారం సాయంకాలము 8 నుండి 10 గంటల వరకు. కళ్యాణ వేదిక చక్కా హరినారాయణ గారు, దంపతి పద్మజ గారు, నూతన స్వగృహం 3వ ఫ్లోర్, లక్ష్మీ నెలూరు అపార్ట్మెంట్, విజయవాడ. వాళ్ళ విన్నపమమ్మ. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదిలిరండి. గానామృతులు కలమెట్టి గానము చేయండి. తలంబ్రాలను తనివి తీరా తిలకించండి. తీర్థ ప్రసాద
తీర్థప్రసాదములు భక్తితో స్వీకరించండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. వాళ్ళ వినపమమ్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. అఖండ జ్యోతి స్వరూపుని స్మరించుటకు సర్వజనులు అర్హులే. విశ్వ ఆత్మలంతా చేరి విశ్వేశ్వరుని సేవించి విశ్వశాంతిని చేకూర్చుదాము రండి. నీకు దానమిస్తున్నాను. ఆనాడు ఆకాశరాజు ధరణీదేవి కడిగి ధరించిన పాదాలు, బ్రహ్మదేవుడు కడిగి ధరించిన పాదాలు శుభదినమున శుభ సమయంలో శుభ గడియలలో శుభ ముహూర్తంలో జీలకర్ర బెల్లం సమర్పిస్తున్నారు.